కడప జిల్లా బద్వేల్ మండలం భాకరాపేట తిప్ప వద్ద రెండు వర్గాల మధ్య నెలకొన్న వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. చెన్నంపల్లె రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 1580లో ఉన్న తిప్పపై గత కొంతకాలంగా క్రైస్తవ మతానికి చెందిన శిలువలు, మేరీమాత విగ్రహాలు ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇటీవల విద్యానగర్ కు చెందిన యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు తిప్ప ఉత్తర భాగంలో పోలేరమ్మ విగ్రహ ప్రతిష్ఠించేందుకు వేప చెట్టు నాటడంతో వివాదం ప్రారంభమైంది. ఆ చెట్టును మరో వర్గానికి చెందిన వారు తొలగించడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. దేవుడు కదా ఇది కూడా వదిలేసి మళ్ళీ ఆకులు క్లాస్ కట్టేసి మా దారి పైకి నాకు గుర్తుకొచ్చినది కూడా 2-3 సార్లు వనభోజనం వచ్చాము. ప్లస్ అక్కడ భైరవ స్వామి ఒకటి ఉంది, అక్కడ కూడా సెలవు నాకు మీరు ఒకసారి గమనించండి. అక్కడ మా పెద్దలంతా కూడా ఆడ కూడా సెలవు నాటింది, అక్కడ కూడా మరి ఎప్పటి నుంచో మేము పూర్వకుల నుంచి మా అబ్బభద్ర నుంచి కూడా మేము భైరవ స్వామి పెట్టుకొని ఏటలు వేసుకొని పొడుచు తిరిగి అప్పటికి ఏమీ పెట్టలేబడి ఇప్పుడు మా పెద్దలంతా 100 సంవత్సరం చేసుకుంటాం. ఆడ కూడా సెలవు నాటింది యాదధర్మంగా మేము ఇదే. అప్పుడు ఎంఆర్ఓ సార్ అడిగితే కదా మీకు ఏర్పాటు చేసిన స్కూల్కు బడికి మీకు ఒక 60 సెంట్లు వదిలేమని చెప్పారు. కానీ అక్కడ స్కూల్ లేదు, బడి లేదు, ఎంతో గుడి లేదు. అదే ఏరియాలో ఒక 6 గురించి అమానుషంగా మీరు తొలగిస్తా అంటే కదా, తొలగిస్తామంటే అది మంచి ఈరోజు పెట్టిన అయితే నేను పికేస్తాను, వెరిఫై చేస్తాను. అది ఈరోజు పెట్టిన ఏది కాదు, ఇది వారం అయింది సార్. నేను చెప్పేదాంట్లో లేదమ్మా సార్, ఇది కాదు. వాళ్ళు చెప్పిన వర్షం నేను చెప్తాను, నేను పరిశీలించాను. వాళ్ళు చెప్పేది వినండి. లేదు సార్ దీంట్లో ఈ విధంగా ఉందని చెప్పి దాన్ని కూడా పరిశీలిస్తాను. ఈ విషయం ఏంటంటే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే సార్ ఇంతవరకు మేము ఎప్పుడెప్పుడు పెట్టామో చూసుకొని విగ్రహాలు వాళ్ళు కూడా ఎవరు కూడా అప్రిషియేట్ చెప్పలేదు. వచ్చిన పెద్ద మనుషులే మాకు సాయం కూడా చేశారు. వచ్చిన పెద్ద ఇక్కడైతే ఎవరు వచ్చినారు వాళ్ళు మాకు సాయం చేసినారు. మేము ఇక్కడ తిరిగేటప్పుడు కూడా సాయం చేసినారు. మేము ఇక్కడ భోజనాలు కూడా పెట్టుకున్నాము. ఎవరో ఇల్లు కూడా మాకు సాయం చేసిన వచ్చిన కూడా అక్కడికి వచ్చిన కూడా సాయం చేశారు మాకు. మేము ఇక్కడే టెలిగ్రాస్ పెట్టుకునే వాళ్ళము. ఆ విగ్రహాలు ఎప్పుడు పెట్టారు మీరు చూసుకోండి సార్. ఆ రోజు కూడా వాళ్ళే మాకు అధ్యక్ష చెప్పలేదు. ఆ రోజు కూడా వచ్చేసి అదే గంగమ్మ తల్లి ఇక్కడ పెట్టారంట కదా, చుట్టూ గోడ కూడా పెట్టారు, అక్కడ కట్టుకున్నారు సార్ వాళ్ళు. నేను చెప్పి చెన్నంపల్లె గ్రామ పరిధిలో భాకరాపేట దగ్గర 1580 సర్వే నెంబర్లో ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లు దగ్గర దాని చుట్టూ ఒక క్రిస్టియన్ గ్రూప్ సంబంధించి వాళ్ళు ఐడల్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా అక్కడ గంగమ్మ ఐడల్ కూడా ఉంది. అదేవిధంగా ఒక 3 డేస్ బ్యాక్ హిందూ వర్గం వచ్చేసి అక్కడ ఏదో ఏర్పాటు చేసుకొని ట్రై చేశారు. దాన్ని క్రిస్టియన్ గ్రూప్ సంబంధించి కొంతమంది వ్యతిరేకించారు. ఆ విధంగా ఒక 4-5 రోజుల నుంచి ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. దగ్గరగా క్రిస్టియన్ గ్రూప్ నుంచి ఒక 100-200 మంది వస్తున్నారు. హిందూ వర్గం నుంచి కూడా ఒక 100 మంది 200 మంది అక్కడ గ్యాదర్ అయ్యి అక్కడ ఒక టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల అక్కడ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అదేవిధంగా ఇది కమ్యూనల్ ఇష్యూ అయ్యి కొద్దిగా ఇది హీట్ పెంచే విధంగా వాళ్ళు అక్కడ పబ్లిక్ని కూడా క్రియేట్ చేస్తున్నారు. దీనివల్ల మన పోలీసు వాళ్ళ నుంచి మనకు రిక్వెషన్ వచ్చింది. ఇక్కడ కూడా ఐడల్స్, కొత్త ఐడల్స్ కానీ ఏది హిందూ ఐడల్స్ కానీ తర్వాత క్రిస్టియన్ ఐడల్స్ కానీ ఎనీ ఐడల్స్ అక్కడ చేసేదానికి లేదు. ఎవరు ఫెన్సింగ్ వేయడం కానీ తర్వాత వచ్చేసి మాది అని చెప్పేసి అక్కడ క్వశ్చన్ చేయడానికి కూడా లేదు. తర్వాత వచ్చేసి గ్యాదరింగ్స్ కూడా మనం అక్కడ ప్రొహిబిట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనము అన్ని ప్రాంతాల్లో పబ్లిష్ చేస్తున్నాము. మీడియా ముఖం ద్వారా కూడా ఇది కూడా 144 విషయం కూడా తెలియజేస్తున్నాము. అక్కడ ఎవరు కూడా ఈ యొక్క ఆర్డర్ను ఉల్లంఘించి ఎవరైనా కానీ మేమైతే ఏదైతే ప్రొహిబిట్ చేశామో
ఇవన్నీ కూడా అక్కడ చేసినట్లయితే దాని మీద చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయి. నమస్కారం. గడిచిన వారం రోజుల నుంచి కొంత టెన్షన్ వాతావరణాన్ని బద్వేల్ నగరంలో క్రియేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా సార్ చెప్పినట్లు సర్వే నెంబర్ 1580 చెన్నంపల్లి పొలాల్లో ఉన్నటువంటి ఒక కొండ గురించి 2 వర్గాలు మాది మాది అని ఒకరికొకరు పోటాపోటీగా అక్కడ గుమ్ముగుట్టడం జరుగుతూ ఉంది. ఒక వర్గం ఒక దేవతకు సంబంధించి ఒక కార్యక్రమం జరపాలన్నటువంటి ఉద్దేశంతో అక్కడ 163 BNSS పద్ధతి ప్రకారం ఓల్డ్ పాత CRPC క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం 144 సెక్షన్ ప్రకారం ఎవరైనా కానీ సభలు సమావేశాలను కానీ 4 అంతకంటే ఎక్కువ కానీ ఆ ప్రదేశంలో గుమిగూడితే చట్టరీత్యా కఠిన చర్యలు అయితే ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది. ఉల్లంఘించి తహసీల్దార్